ఫార్ములా ఈ రేస్ కేసులో పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అరవింద్ కుమార్ ఇవాళ బంజారాహిల్స్లోని ACB కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన MA అండ్ UD శాఖలో స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ సమయంలో అరవింద్ కుమార్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ACB అధికారులు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. మరోవైపు ఇదే కేసులో మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని ఈడీ ఇటీవలే నోటీసులు జారీ చేసింది. ఇక ఈ మేరకు కాసేపటి క్రితమే ఆయన ఈడీ అధికారుల ఎదుట ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కీలక పత్రాలతో విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ 2 అగ్రిమెంట్ సమయంలో డబ్బు బదిలీలో బిఎల్ఎన్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. రేస్ నిర్వహణకు ఫైల్ మూవ్ చేసినప్పుడు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఎందుకు తీసుకోలేదని ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక విదేశాలకు నిధులు ట్రాన్స్ఫర్ చేసే ముందు RBI అనుమతి ఎందుకు తీసుకోలేదు అనే అంశాలపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించి అన్న స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు.